ఏదో విధంగా మతం మార్చాలి అనే దృక్పథం చదువుకుంటున్న పిల్లల్లో కూడా వ్యాపించిందంటే ఈ జబ్బు ఎంత తీవ్రంగా ముదిరిపోయిందో ఆలోచించండి. 12వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థినిపై ఆమె 6 స్నేహితులు గ్రూప్ లో ఏకైక హిందూ అమ్మాయి తన ముస్లిం సహ విద్యార్థులైన 5 అమ్మాయిలు బలవంతంగా బుర్కా ధరింపజేసి ఇస్లాం మతం స్వీకరించాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అమ్మాయిలందరూ ఒకే ట్యూషన్ సెంటర్ లో చదువుతున్నారు. ట్యూషన్ తర్వాత 5 ముస్లిం అమ్మాయిలు హిందూ అమ్మాయిని హోటల్ కి స్నాక్స్ కి పిలిచారు. అక్కడ ఒక అమ్మాయి బుర్కా తెచ్చి ఆమె నిరాకరిస్తున్నా బలవంతంగా బుర్కా ధరింపచేశారు. అలాగే నాన్ వెజ్ తినమని ఒత్తిడి చేశారు. ఇస్లాం మతం అంగీకరించమని బ్రెయిన్ వాష్ చేశారు. తల్లిదండ్రులతో చెప్పొద్దని హెచ్చరించారు. ఈ ఘటన ఆ రోడ్డు మీద ఏర్పాటు చేసే సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఆ హిందూ అమ్మాయి సోదరుడు దేవేష్ చౌదరి ఫిర్యాదు జనవరి 22, 2026న మొరాదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ఈ 5 ముస్లిం అమ్మాయిలపై కేసు నమోదు చేశారు. వారిలో 2 మేజర్. ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ 2 అమ్మాయిలు అలీనా పర్వీన్ మరియు షబియా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు తాజాగా ఆధారంగా ప్రేమా ఫేసి కేసు ఉందని, దర్యాప్తు అవసరమని ఎఫ్ఐఆర్ రద్దు చేయడాన్ని నిరాకరించింది. దర్యాప్తు కొనసాగాలని చెప్పింది. ఈ చిన్న వయసులోనే ఈ పిల్లలు ఇంతగా బ్రెయిన్ వాష్ చేయబడితే మరి పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందో ఆలోచించండి. చదువుకునే విద్యార్థి కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, జిమ్ ట్రైనర్ కావచ్చు, డాన్స్ ట్రైనర్ కావచ్చు, ఏ ఉద్యోగం వృత్తి చేస్తున్న వారందరూ ఎందుకు ఒకే ఎజెండాతో ఏదోలాగా ఇతరుల మీద తమ బలవంతపు మతం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. లవ్ జిహాదులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, హిందూ సంస్థల సృష్టి అని ఇటువంటి వారిని వెనకేసుకొస్తున్న సెక్యులర్ హిందువులే సాధారణ హిందువులకు ప్రమాదకరం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.